హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు విజయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో అయితే వచ్చేసిందండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఒక గుప్పెడు పెసరపప్పు వేసుకొని చక్కగా మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోవాలండి. పోపు దినుసులు అంటే ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు అండి. అలాగే కొన్ని అల్లం, పచ్చిమిర్చి, మనకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఏంటి ప్రోటీన్తో ఉన్నది అనుకుంటున్నారా? బియ్యం రవ్వతోని పెసరపప్పు చేసుకుంటున్న ఉప్మా అండి. ఇలా కరివేపాకు కూడా వేసి అన్నీ కొంచెం మంచిగా వేయించుకోవాలండి మీడియం మంటలో పెట్టి. ఇలాగ ఒక గ్లాస్ రవ్వతో అయితే మనం బియ్య రవ్వ తీసుకున్నామండి, ఒక గ్లాస్తో నిండుగా. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి మంచి పొడి పొడిగా వస్తుందండి. అలాగే మనం కొంచెం పోపు వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పోపు వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకొని ఇవైతే బాగా మరగబెట్టుకోవాలండి. మరుగు వస్తున్నప్పుడు ఉప్పు కూడా వేసి టేస్ట్ చూసుకొని సాలకపోతే మళ్ళీ వేసుకోవాలండి. ఇంతేనండి. మీకు కావాలితే మధ్యలో క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూడండి, మనకి వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు మన రవ్వ అయితే వేసుకొని కలుపుకొని ఒకసారి కొంచెం మనకి ఒక కొంచెం ఉడుకు వచ్చాక అప్పుడు మీడియం మంటలో పెట్టుకోవాలండి. అంతా బాగా ఉప్పు అన్నీ కలిపేలాగా కలుపుకొని మీడియం మంటలో పెట్టి మూత పెట్టుకొని దాన్ని చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ ఉంటున్నాగా అప్పుడు మనం మళ్ళీ ఒకసారి అంతా పైకి కిందకి కలుపుకుంటేనండి మొత్తం అంతా మంచిగా సమానంగా ఉడుకుతుందండి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే మనకైతే పొడి పొడిగా వచ్చేది ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు కానీ సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుతో మంచి ప్రోటీన్గా ఉంటుందండి. ఇది ఎర్లీ మార్నింగ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చినప్పుడు సడన్గా ఏమీ రైస్ కర్రీ చేసుకుంటే టైం లేనప్పుడు కల్లా ఇలా ఉప్మా చేసుకోవచ్చండి. ఇది కారపొడి చట్నీ కానీ ఆవకాయ పచ్చడితో కానీ మంచి టేస్టీగా ఉంటుందండి. ఎలా సర్వ్ చేసిన ఉత్తినే కూడా తినివచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.